జగాన్ని ఏలే జగన్నాథ స్వామికి జ్వరమట. దీనికి ఒక అద్భుతమైన కథ అన్నది ముడిపడి ఉంది. మరి ఆ కథ ఏమిటి? ఆ ఆలయానికి మాత్రమే ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఇచ్చే ఒక ప్రత్యేకమైన పరమాన్నం, ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. అయితే ఆ పరమాన్నం స్వామివారి యొక్క వక్షస్థలం మీద పడింది. స్వామికి అప్పుడు చిన్నగా శరీరం కాలిపోయింది కూడా అని చెప్తారు. జగాన్ని ఏలే జగన్నాథ స్వామికి జ్వరమట. నిజమా? నిజంగానే జ్వరం వస్తుందా? ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామివారికి 108 కలశాలతో ఆ పవిత్రమైన జలంతో అభిషేకం చేసిన తర్వాత దాన్ని స్నాన పూర్ణిమ అని కూడా అంటారు. అలా స్నానం చేయించిన తర్వాత ఖచ్చితంగా జ్వరం వస్తుంది అని చెప్తారు. ఆ 15 రోజులు స్వామివారు ఎవ్వరికీ దర్శనమివ్వరు. ప్రత్యేకంగా రాజ వైద్యులు అన్నవారు వస్తారు, వైద్యం చేస్తారు. స్వామివారికి ఛప్పన్ భోగ్ అని ప్రతిరోజు 56 రకాలతో వంటకాలు, ఆ నైవేద్యం మహాప్రసాదం ఏదైతే ఉంటుందో అది ఇక ఉండదు. ఈ 15 రోజులు కూడా స్వామివారికి చక్కగా ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన లడ్డూలు, పదార్థాలు, కషాయము ఇవన్నీ ఇస్తారు. ఇంతే కాకుండా ఉపశమనం అన్నది కలిగించటానికి స్వామివారికి ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన తైలం కూడా ఆ రూపానికి చక్కగా రాస్తూ ఉంటారు. ఇలా స్వామికి సేవలు చేస్తారు, విశ్రాంతిని ఇస్తారు. స్వామి విశ్రాంతి తీసుకుంటారు. అయితే మరి ఈ అభిషేకం వల్ల మాత్రమే జ్వరం వస్తుందా అంటే కాదు. దీనికి ఒక అద్భుతమైన కథ అన్నది ముడిపడి ఉంది. ఇంకా చెప్పాలి అంటే భగవంతునికి భక్తులంటే ఎంత ఇష్టమో ఈ విషయం మనకి ఈ కథ వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంతేకాకుండా ఈ 15 రోజులు స్వామివారు పూరీ క్షేత్రంలో దర్శనం ఇవ్వని ఆ పరిస్థితుల్లో, ఆ రోజుల్లో భక్తులందరూ కూడా అక్కడికి దగ్గరగా ఉన్న 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరి మీద ఉన్న అలర్నాథ్ అనే ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారట. మరి ఇలా ఎందుకు? స్వామి వెళ్ళి అక్కడ కూర్చుంటారా? కాదు. మరి స్వామి విశ్రాంతిలో ఉన్నప్పుడు అక్కడ ఎవరుంటారు? దీని గురించి తెలుసుకోవాలి. పూర్వం మాధవదాసు అనే మహాభక్తుడు, ఆయన నిస్వార్థ భావనతో ఆయన ఒక చిన్న కుటీరంలో ఉండేవాడు. పేదవాడు. ఒక దీపం వెలిగించి స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు. మనసులో ఎటువంటి కోరికలు ఎప్పుడూ లేవు. స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. అయితే ఒకానొక సమయంలో ఆయనకి జ్వరం వచ్చింది, విపరీతమైన అనారోగ్యం. ఆ సమయంలో ఆయన స్వామిని స్మరించుకుంటున్నారు, దర్శనానికి వెళ్ళలేకపోతున్నారు. ఆ అవస్థ చూడలేక స్వామి స్వయంగా నడిచి వచ్చి ఒక పిల్లాడి రూపంలో వచ్చి ఈ మాధవదాసుకి ఎన్నో సేవలు చేశారు. జ్వరం కొద్దిగా నయమైన తరువాత, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చావు, నాకెందుకు సేవలు చేశావు అని అడిగితే ఆ బాలుడు నవ్వుతూ ఏమీ సమాధానం చెప్పలేదు. మొత్తానికి మాధవదాస్కి అర్థమైపోయింది, వచ్చింది ఎవరో కాదు జగన్నాథ స్వామియే అని. కాళ్ల మీద పడి ఏడుస్తూ ప్రాధేయపడ్డాట. స్వామి, నాకు ఇన్ని సేవలు ఎందుకు చేశావు, నేను అడగలేదుగా అని. అయితే స్వామి అంటారు, నువ్వు చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలను నువ్వు అనుభవించాలిగా, తప్పదు. అందుకే వాటిని అనుభవింపచేస్తూ నేను వచ్చి నీకు సహాయం చేశాను. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నారట స్వామి. మరి ఇంతేకాకుండా ఇంకా ఒక 15 రోజులు ఈ అనారోగ్యం, ఈ జ్వరం ఏదైతే ఉందో నువ్వు ఇంకా అనుభవించవలసి ఉంది. అయితే ఆ జ్వరాన్ని నీకోసం నేను తీసుకుంటాను. నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తున్నాను, నీకు నేను ముక్తిని, మోక్షాన్ని అందిస్తున్నాను అని అంటారట. అలా ఆ మాధవదాసు అనుభవించవలసిన అనారోగ్యం ఏదైతే ఉందో దాన్ని స్వామి స్వీకరిస్తారు. అందుకే ఈ స్నాన పౌర్ణమి అయిన వెంటనే ఒక 15 రోజులు స్వామికి ఖచ్చితంగా జ్వరం వస్తుంది. అంటే ఆ ఆచారం అన్నది నేటికి పాటిస్తున్నారు. అలా పాటించటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం అన్నది మళ్ళీ మళ్ళీ మనందరికీ గుర్తుకు రావాలి కదా. స్వామి యొక్క దయ అన్నది ఇక్కడ చక్కగా ప్రకటితమవుతుంది. అయితే ఈ 15 రోజులు స్వామివారి యొక్క దర్శనం పూరీ క్షేత్రంలో ఉండదు. అటువంటి సమయంలో అందరూ అలర్నాథ్ అనే ఒక ఆలయానికి వెళతారు. అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకుంటారు. అక్కడే స్వామి అంటే జగన్నాథ స్వామి కూడా ఉన్నారు అని నమ్ముతారు. పైగా అక్కడ ఇచ్చే ఒక ప్రత్యేకమైన పరమాన్నం, ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. మరి ఆ కథ ఏమిటి? ఆ ఆలయానికి మాత్రమే ఎందుకు వెళ్ళాలి? పూర్వం బ్రహ్మ అంటే మనకి సత్యయుగం అని అంటారు కదా, ఆ సమయంలో బ్రహ్మ ఈ గిరి దగ్గరికి వచ్చి తపస్సు చేశారు శ్రీ మహావిష్ణువు కోసం. అందుకే అది బ్రహ్మగిరి అయింది.
ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే, స్వామి ఇలాగే నువ్వు ఈ మూర్తి రూపంలో ఇక్కడ ఉండు, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి నీకోసం తపస్సు చేసుకుంటున్నాను కదా, ఈ రూపాన్నే చూడాలనుకుంటున్నాను అంటే, స్వామి తథాస్తు అని అక్కడ ఒక రూపంతో శంఖము చక్రము గదా పద్మము ధరించి ఆయన ప్రకటితమయ్యారట. అలా బ్రహ్మగారు కొన్ని రోజులు లేకపోతే కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. అయితే అది ఆయుగం. మళ్లీ కలియుగం వరకు స్వామి ప్రకటితమవ్వలేదు, అక్కడే లోపల అంతర్ధానమైపోయారు. కలియుగంలో రాజస్థాన్కి సంబంధించి ఒక రాజు ఆ ప్రదేశంలో ఆయన పర్యటిస్తూ ఉంటే, స్వామివారు, ఆయన కూడా మహాభక్తుడు కాబట్టి ఆ మహాభక్తునికి కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తారు. అలా ఈ రాజస్థాన్ రాజు అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పట్నుంచి కూడా స్వయంభూగా వెలిసిన స్వామి చక్కగా అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ రాజు మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఎంతో మంది ఆళ్వార్లను పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క వారం రోజులు చెప్పున సేవలు చెయ్యాలి అన్నారట. అలా ఆళ్వార్లు నిత్యము వచ్చి సేవలు చేసేవారు కాబట్టి ఆళ్వార్ నాథ్ అనే పేరు వచ్చిందట. కాలక్రమంలో అలర్నాథ్గా మారిపోయింది. మొత్తానికి ఒకరోజు ఒక పూజారి అక్కడికి వచ్చినప్పుడు సేవలు చేయటానికి ఆయనకి ఏదో పని పడింది కాబట్టి కుమారుడికి బాధ్యత అప్పగించారు. నైవేద్యం అన్నది స్వామికి పెట్టాలి, స్వామి స్వీకరిస్తారు అని చెప్తే చిన్నపిల్లాడు కదా, ఆయనకి తెలియదు స్వామి నిజంగానే తింటారేమో అని అనుకున్నారు. తల్లి పరమాన్నం వండితే ఆ పరమాన్నం తీసుకుని వెళ్ళి ఇక్కడ ఈ అలర్నాథ్ అంటే శ్రీ మహావిష్ణువుకి ఆయన సమర్పించాడట. విష్ణువు రావడం లేదు, తింటం లేదు. అప్పుడు ఈ బాలుడు, అతని పేరు మధు, ఎంతగానో ప్రాధేయపడి, స్వామి మళ్ళీ ఇంటికెళ్తే నన్ను తిడతారు, కొడతారు, నువ్వు ఎలాగైనా ఈ నైవేద్యం స్వీకరించాలి అంటే, స్వామి ఆ పసి హృదయంలో ఉన్న భక్తి చూసి, ప్రేమ చూసి వచ్చి స్వీకరించారట. మొత్తం పరమాన్నం ఆయన తినేశారు. మరి అలా ఉత్తి చేతులతో వెళ్ళి, అమ్మా మరి స్వామి మొత్తం తినేశారు, అందుకని ఏం మిగల్లేదు అన్నట్ట. సరే అమ్మ 2-3 సార్లు అడిగినా కూడా ఇదే మాట. ఇలా 2-3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు పూజారి వచ్చాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకున్నాడు. పిల్లల్ని తిడితే అప్పుడు చెప్తాట, లేదు నా స్వామి దగ్గరికి వస్తే నేనే నిరూపణ చేస్తానని. మొత్తానికి ఇద్దరూ కలిసి ఆలయానికి వెళతారు. అక్కడ స్వామి రా తిను అంటే స్వామి అస్సలు రారట. ఎందుకంటే ఇక్కడ మహాభక్తుడు ఉన్నా అక్కడ నమ్మకం లేనివాడు కూడా ఉన్నాడుగా. కేవలం అది ఒక విగ్రహం అని నమ్ముకున్న వాళ్ళకి స్వామి మహిమలు చూపిస్తారా? లేదు. కానీ ఈ పిల్లాడు చాలా బాధపడుతూ ఉంటే ఒక చెయ్యి వచ్చి మాంతంగా ఆ పరమాన్నాన్ని ముట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ పూజారి ఇంకా నమ్మకం లేక ఈ చెయ్యి ఎవరిదో అనేటట్టుగా ఒక్కసారి పట్టుకున్నట్ట. ఇంకేముంది, స్వామి మాయమైపోయారు. అయితే ఆ పరమాన్నం స్వామివారి యొక్క వక్షస్థలం మీద పడింది. స్వామికి అప్పుడు చిన్నగా శరీరం కాలిపోయింది కూడా అని చెప్తారు. మొత్తానికి ఆ తర్వాత రోజు ఒక ప్రళయం వచ్చినట్టుగా అలలు మీదకొచ్చాయట. ఆ ప్రదేశమంతా కూడా మునిగిపోయే ప్రయత్నం అన్నది జరిగింది. కానీ ఈ పిల్లాడు మాత్రం చాలా సురక్షితంగా బయటపడ్డాడు. స్వామి ఈ మధుని పిలిచి, ఇక మీదట నుంచి నువ్వు పెట్టిన ప్రసాదం నేను స్వీకరిస్తాను, కాబట్టి నువ్వు పరమాణాన్ని పెట్టు అన్నారు. అలా మధు భక్తి శ్రద్ధలతో ఎంతో కాలం పూజలు చేశాడు. కాలక్రమంలో మళ్ళీ స్వామి ప్రకటితమవ్వకుండా ఆయన మళ్ళీ ఎవరికీ తెలియకుండా ఉండిపోయారు. ఆ తరువాత ఒకానొక సమయంలో పూరీ క్షేత్రానికి చైతన్య మహాప్రభు ఈ మహాభక్తుడు వచ్చినప్పుడు, ఆయన పూరీ క్షేత్రంలో స్వామిని దర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు స్నాన పౌర్ణమి అయింది కాబట్టి, స్వామివారికి జ్వరం వస్తుంది కాబట్టి స్వామివారు దర్శనానికి అక్కడ లేరు. చాలా బాధపడ్డాట. ఈలోపు ఎక్కడి నుంచో తెలియదు ఒక కోతి వచ్చింది. ఆయన ధోతి అన్నది పట్టుకుని రా రా అనేటట్టుగా పిలిచిందట. చైతన్య మహాప్రభు ఎక్కడికి తీసుకెళ్తోంది ఈ కోతి అని ఆ కోతి వెంట వెళ్ళగా ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. అదే అలర్నాథ్ ఆలయం. అక్కడ స్వామివారి యొక్క స్వరూపాన్ని చూసిన వెంటనే జగన్నాథ స్వామియే కనిపించారట చైతన్య మహాప్రభుకి. ఓహో స్వామి, నువ్వు ఇక్కడున్నావా, అయితే నేను ఇక్కడే పూజలు చేసుకుంటాను అనేటట్టుగా ఒక 15 రోజులు అక్కడే పూజలు చేసుకున్నారట. ఆ విధంగా నమ్మకం అన్నది ఏర్పడి భక్తులందరూ కూడా జగన్నాథ స్వామి 15 రోజుల పాటు ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తారు అనేటట్టుగా అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టారు. ముఖ్యంగా అక్కడ ఆ మధు ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు నేటికి అక్కడ పరమాణాన్ని తయారు చేసి పెడుతూ ఉంటే స్వామి ఎంతో ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారుగా. ఆ మహాప్రసాదాన్ని భక్తులు స్వీకరిస్తారట. ఇలా జగన్నాథ స్వామి జ్వరం అన్నది తెచ్చుకోవడము, మరి వైద్యం చేయించుకోవడము, భక్తి అన్నది ప్రేమ అన్నది ఉంటే భగవంతుడు అసలు ఎలాంటి పనైనా చేస్తాడు మన కోసం అని నిరూపణ చేసేదే ఈ అద్భుతమైన ఆచారం. జై జగన్నాథ్.